నమస్కారం. నేను తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా. మన జుక్కల్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని రోజులుగా ఇంకా మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది? నాకు అర్థం కావడం లేదు. 50 ఏళ్ళు అవుతున్నది దగ్గర. ఎవరు చెప్పుకోవాలి? మళ్ళీ ఇంకా ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. చాలా సీరియస్గా ఉంది. డీలిమిటేషన్ లోపల పునర్విభజన లోపల ఏదైనా జరగవచ్చు. జుక్కల్ కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వేషన్గా ఉండడం వల్ల ఏదైనా బెనిఫిట్ జరిగిందా? నేనైతే లేదు అని చెప్తా. బల్లా గుద్ది చెప్తా, లేదు అని. ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం ఏదైనా ఇది అయితే కూడా సరైన వ్యవస్థ లేదు. ఆసుపత్రులు లేవు. పిల్లలు చదువుకోవడానికి విద్యా వ్యవస్థ సరిగా లేదు. చదువుకున్న పిల్లలకు ఉపాధి అవకాశాలు ఎవరు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ పోతారు? అమాయకులైన మన దగ్గర ఉన్న అమాయకులైన రైతులకు సహాయపడే వాళ్ళు ఎవరు లేరు. అసలు జుక్కల్ని జిల్లా అధికారులు ఎవరైనా ట్రాన్స్ఫర్ అయితే ఇది ఒక మారుమూల ప్రాంతం, మనం ఎందుకు పోవాలని అనుకుంటారు. కానీ జుక్కల్లో అన్ని వనరులు ఉన్నాయి. భూములు, సారవంతమైన భూములు ఉన్నాయి. వాటర్ సోర్సెస్ ఉంది. పిల్లలు చదువుకునే వాళ్ళు చాలా బాగా ఇంటెలిజెంట్ పిల్లలు ఉన్నారు. మనము దీన్ని చాలా పట్టించుకోవడం లేదు. మనం అంటే మన నాయకులు. ఇది కాకూడదు. మన ఏరియాలో పుట్టిన ప్రతి ఒక్కడు మనం ఏదో ఒక రోజు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు. టాలెంట్ ఉన్నవాళ్ళు మేము ఎందుకు ఎమ్మెల్యే కాకూడదని అనుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఏమీ లేకుండా వచ్చి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మాట్లాడడానికి కూడా చేతగాని వాళ్ళు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఈరోజు మనం ఊహించలేని స్థాయిలో ఉన్నారు. మన ప్రాంతాన్ని మనమే ఏలుకోవాలనేది నా ఉద్దేశం. వాళ్ళ దగ్గర పోయి వీళ్ళ దగ్గర పోయి నాకు ఆ పని చేయి ఈ పని చేయి అని అనడం కన్నా మన ప్రాంతాన్ని మనమే ఇది చేయాలి. మనం సగర్వంగా బతకాలి అనుకుంటే మన ప్రాంతం నుంచి మీరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎస్సీ రిజర్వేషన్ తీసేసి పక్క ప్రాంతంలో పెట్టండి. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఎస్సీ రిజర్వేషన్ పెట్టినప్పుడు మన కాన్స్టిట్యున్సీలో ఏ గ్రామంలో ఎస్సీ వాడ డెవలప్ అయిందో చూపించండి. ఏ దళిత సోదరుడు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయో చెప్పండి. ఏ ప్రాంతం బాగుపడిందో చెప్పండి. ఏ దళిత సోదరికి మంచి చదువు ఇది చేసి ఆమెకు ఉద్యోగాలు వచ్చేటట్టు అట్లా జరిగిందా చెప్పండి. ఏది లేదు. మనం వెనక్కి వస్తున్నాం. ఒక అడుగు ముందుకు వేయాలి కానీ వెనక్కి వస్తున్నాము. మన బాధాకరమైన విషయం ఏంటంటే మన దగ్గర ప్రజల లోపల ఇక్కడ ఈ నియోజకవర్గంలో మార్పు చెందాలి అని కోరుకున్నారు. చాలామంది కోరుకుంటారు కానీ ఎవరు ముందుకు రావడం లేదు. ఏముందో ఏమో ఊరికినే భయపడతారు. మన దగ్గర మాట్లాడాలా, మనం మన వాయిస్ని బయట చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, ప్రజలను మన్ననలు పొందాలి, ఉన్నడుగా మాట్లాడి మనం సాధించాలి, ఏదైనా మనసులో అనుకున్నది ఏదైనా సాధించాలి అని బలమైన కోరిక ఏది లేదు. యూత్లో చాలా జోష్ ఉన్న యూత్లు ఉన్నారు, యూత్ ఫోర్స్ ఉన్నారు, యువత ఉన్నారు.
కానీ పాపం వాళ్ళకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, పుష్ చేసేవాళ్ళు లేరు. ఈ ప్రాంతం నేనైతే కోరుకుంటున్నా, ఇప్పుడు డీలిమిటేషన్లో ఈ ప్రాంతం నుండి ఎస్సీ రిజర్వేషన్ తీసేయాలి, తీసి వేరే ప్రాంతానికి అప్లై చేయండి. గతంలో ఎల్లారెడ్డిలో ఉన్న ఇది రిజర్వేషన్ మన ప్రాంతానికి ఇది చేశారు. ఎంత దౌర్భాగ్యం అంటే 50 ఏండ్ల నుంచి ఇప్పుడు జుక్కలు వెళ్ళండి చూడండి, రోడ్లు సరిగా ఉండవు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఉండదు, ఒక డెవలప్మెంట్ ఉండదు, మోరీలు సరిగా ఉండవు. ఎవరైనా అంటారు, నాకే చాలామంది అన్నారు, జుక్కల్ పేరు మీద ఈ జుక్కల్ గ్రామం ఇంత వెనుకబడి ఉందా, ఇంతకన్నా ఘోరము బీహార్లో కూడా చూడలేదు మేము అని అన్నారు. కానీ మనకు గమ్మత్తుగా అనిపిస్తుంది ఇట్లా అంటుంటే. కానీ ఎవడు ఈ అమ్మ ఏదైనా కానీ దీన్ని ఏదైనా మార్చాలా అనేది ఎవరైనా ముందుకు వచ్చే దాఖలాలు లేవు. అది మన కర్మ అనుకోవాలా. దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ఆలోచనల్లో మార్పు రావాలి. జుక్కలు గతంలో ఉన్నట్టు జుక్కలు ఉండకూడదు, అందరూ బాగుపడాలి, ఆ బాగుపడ్డ సమాజంలో మనం ఉండాలి అని బలంగా కోరుకోవాలి. దయచేసి మారండి, మీకు దండం పెట్టి చెప్తున్నా, మారండి.